కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడివేడిగా జరగనుంది. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నారు. వాడేవేడి చర్చలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు వేదిక కానున్నాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలతో పాటు కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించి 2 ఆర్డినెన్స్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధికి సంబంధించి గెజెట్ ప్రచురణల ఆర్డినెన్స్లను ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు. టీఎస్ఎస్ ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కల్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలున్నాయి. 30న వైకుంఠ ఏకాదశి, 31న ఆంగ్ల సంవత్సరం చివరి రోజు జనవరి 1 తొలి రోజును పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. తొలి రోజు ఉభయ సభల వాయిదా అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. ఇక ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చించనున్నారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఈ పథకం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెనక్కి వచ్చినట్లు ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ప్రభుత్వం కోరిందని, ఇది తెలంగాణకు నష్టం చేకూర్చుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, తాము 90 టీఎంసీలు కోరుతూనే ముందస్తుగా ట్రిబ్యునల్ పరిధిలోకి రాని 45 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలని మాత్రమే అడిగామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ అంశాలపై సభలో వాడివేడి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడివేడిగా జరగనున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నారు.
కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడేవేడిగా జరగనున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అసెంబ్లీ నుంచి అందిస్తారు. సైదులు. దీపిక, మరి కాసేపట్లోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఒక సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఇప్పటికే రద్దు చేశారు. శాసనసభలో, శాసన మండలిలో, ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతాప తీర్మానాలు ముందుగా ప్రవేశపెడతారు. కాబట్టి ఇక శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిల సంతాప తీర్మానాలని ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్ల సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఇక మిగిలిన కొన్ని ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి కూడా శాసనసభలో, అదేవిధంగా శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. కాబట్టి ఇక ఈ ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే సభ వాయిదా పడే అవకాశం ఉంది. సో ఇక బీఏసీ సమావేశం కూడా వాయిదా పడ్డ తర్వాత ప్రారంభమవుతుంది. ఈ యొక్క బీఏసీ సమావేశంలో సభలు, శీతాకాల సమావేశాల సభలు ఎన్ని రోజులు జరపాలి అనే దానిపైన కూడా వివిధ పార్టీల అభిప్రాయాలు సేకరించిన తర్వాత అది నిర్ణయానికి రాబోతున్నారు. తిరిగి మళ్ళీ మనకి జనవరి 2వ తారీఖు నుంచి కూడా, అంటే ఈరోజు ముఖ్యంగా సంతాప తీర్మానాలు, అదేవిధంగా కొన్ని ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టిన తర్వాత వాయిదా పడుతుంది. కాబట్టి ఇక జనవరి 2 నుంచి మళ్ళీ తిరిగి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈసారి కొంత వాడివేడిగా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పటికే నందీనగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఈసారి కేసీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఒక పాయింట్ తీసుకొని ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని బీఆర్ఎస్ పార్టీ టైంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అది పూర్తి చేస్తే 95% పూర్తి చేస్తే మిగిలిన 5% పనులు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కావస్తుంది. కానీ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. 91 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవాళ 45 టీఎంసీల సామర్థ్యానికే తగ్గించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. దీనిపైన కేంద్రానికి లేఖ రాయడం సరైనది కాదు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలపైన కూడా ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ఎక్కువగా అసెంబ్లీలో కూడా ఎండగడతామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి హిల్టీపీ పాలసీ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి హిల్టీపీ పాలసీకి సంబంధించి కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒక హిల్టీపీ పాలసీ వల్ల జరిగే నష్టం ఏంటనే దానిపైన కూడా మేము అసెంబ్లీలో ప్రజలకు వివరిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు ఒకవేళ సిద్ధమైతే మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది స్పీకర్కి. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సిద్ధమైతే, అంటే మనకి తిరిగి అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి సో ఆ రోజు ఏమన్నా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా స్పీకర్కి విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మినిమం 15 రోజులు జరపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 1, 2, 3, 4 రోజులు జరిపితే సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది, చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా 1, 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్తూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు మినిమం 15 రోజుల పాటు కూడా జరపాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దాంతోపాటుగా ఇక గోదావరికి సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. కాబట్టి దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. దానిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా ఇటు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక ప్రకటన చేసింది. కాబట్టి వాళ్ళ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. కాబట్టి దానిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మహిళలకు ఇస్తున్నటువంటి హామీలపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి అవి అమలు చేయలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ అంశాల అన్నిటిపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పట్టుబడుతుంది. కాబట్టి చూడాలి మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని చర్చ చేసే అవకాశం ఉంది ఏంటనేది కూడా మనకి ఈరోజు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాగానే ముందుగా ఈ యొక్క శాసన మండలి, అదేవిధంగా శాసనసభలో ఈ 2 దాంట్లో కూడా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత, ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టిన తర్వాత మనకి తిరిగి వాయిదా పడుతుంది. కాబట్టి వెంటనే మళ్ళీ ఆ యొక్క బీఎస్సీ సమావేశంలో అనేక అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. బీఎస్సీ సమావేశాల్లో కూడా మనకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల వరకు జరుపుతారు ఏంటనేది. సో ఏదేమైనా సరే ఈసారి మాత్రం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మాత్రం అనేక అంశాలపైన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇటు బనకచర్ల ప్రాజెక్టు అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాత్రం అందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా స్పీకర్ విజ్ఞప్తి చేసే అవకాశం అయితే ఉంది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పుడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎంట్రీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన అసెంబ్లీకి రాగానే ఆయన ముందుగా ఇక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితోటి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి దానిపైన కూడా ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. చేసిన తర్వాత వెంటనే అసెంబ్లీ ప్రారంభం కానీ వెంటనే వాళ్ళందరూ కూడా మెయిన్ హాల్లోకి వెళ్తారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.